మనల్ని తప్పించాడు. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య నరకాగ్నికి అర్హులమైనటువంటి మనల్ని మన పరలోక రాజ్యానికి అర్హులనుగా చేశాడు. ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించిన వాడు ఇతరులను కూడా ప్రేమించలేము. ఆయన ప్రేమస్వరూపి కాబట్టి ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దీనివలన ఏంటంట, మన ఎడలో ఉన్నటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబరిచాడు. ఎలా? యేసయ్య రావడం ద్వారా క్రియరూపంగా చూపించాడు. దేవుడు ప్రేమించాను అని చెప్పేసి విడిచిపెట్టలేదు. ఆయనకు ప్రేమకు ప్రతిరూపంగా ఆయన కుమారుడైన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి ఆయన ప్రేమ ద్వారా